హాయ్ మాస్. ఈరోజు అయితే మనం ప్యారలాక్స్ నెట్వర్క్ వైట్ పేపర్ అయితే ఇంకో సిరీస్ అయితే స్టార్ట్ చేద్దాం అనమాట. సో ఇది ఏంటంటే నేను 5 మినిట్స్ ఎందుకు అయితే చేస్తానంటే, సో నేను లాంగ్గా చేయొచ్చు మావా, కానీ మీకు ఒక్కో టాపిక్ని అది ఎంత కావాలో అంతే చేయాలి మావా. సో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం చేస్తాను అనమాట. నేను ఎప్పుడే కానీ లైక్ 5 మినిట్స్, 4 మినిట్స్, 6 మినిట్స్, 7 మినిట్స్ అంతగా చేస్తాను, కానీ 10 మినిట్స్ అలా పైన చేయను. ఎందుకంటే మీకు అంత ఒకేసారి చెప్తే అర్థమవుదు. సో అందుకని ఒక్కొక్క పార్ట్ క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమవుతుంది. నేను దీన్ని లైక్ షార్ట్స్లో అప్లోడ్ చేయొచ్చు, కానీ అది 3 మినిట్స్ అంతే ఇది. అందుకే నేను ఒక 5 మినిట్స్ అలా చేస్తాను కాబట్టి సో వీడియోగా అప్లోడ్ చేయాల్సి వస్తుంది. సో లెట్స్ గో మావా, చూసేద్దాం. సో మావా, సో ఇప్పుడు మనం అయితే ప్యారలాక్స్ నెట్వర్క్, ఇంకోటి బయోమెట్రిక్ క్యాష్. సో ఇది ఒక 2-3 ఆటలు వీడియో చేసిన దీని గురించి. సో దానికనే ఇది ఎక్కువ ఈజీగా అండ్ సింపుల్గా ఉంటుంది. సో ఇక్కడ ఎందుకంటే సో బయోమెట్రిక్ వెరిఫికేషన్ అంటే ఏంటి మెయిన్? ఓకే, మెయిన్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ ఏంటంటే, మైనింగ్ చేయడానికి లేదా టోకన్లు ఉంచుకోవడానికి బయోమెట్రిక్ తప్పనిసరి కాదు. అంటే ఇది ఒక ఆప్షనల్ అంతే. మీరు చేసుకోవచ్చు, లేకపోతే అట్లనే ఉంచుకోవచ్చు, కానీ మీకు ఏం ఎఫెక్ట్ కాదు. కానీ ఏమవుతుందంటే దీనివల్ల మీరు ఎప్పుడైతే ఈ బయోమెట్రిక్ చేసుకుంటారో అప్పుడు ఏమవుతుందంటే, ఒకే ఒక వ్యక్తి మరిన్ని అకౌంట్లు అంటే డిఫరెంట్ అకౌంట్స్ ఒకే వ్యక్తి రన్ చేయకున్నట్ల ఆపుతుంది. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే మోసం చేయకుండా ఆపుతారు. అలాగే మైగ్రేట్ టైంలో సో కాయిన్స్ ఎప్పుడైతే మైగ్రేట్ అవుతాయో అప్పుడు ఇది కేవలం ఒక్కరికి, అది ఎవరైతే రియల్ పర్సన్ ఉంటారో సో వాళ్ళ ద్వారా మాత్రం అవుతుంది అనమాట. ఓకే, ఇది మెయిన్. రెండోది లైవ్నెస్ వెరిఫికేషన్. అంటే మీ ఫోటోలు, వీడియోలు లేదా స్క్రీన్ రిప్లైల గురించి ఉపయోగించి మోసం చేయకుండా నిజమైన మనిషి లైవ్లో ఉన్నాడా లేదని గుర్తించడానికి లైవ్నెస్ డిటెక్షన్ అనే ఫ్యూచర్ ఫేజ్ 2లో రానుంది. అంటే ఇప్పుడు మాకు ఫేజ్ 1 అనమాట. సో మొన్న అయితే మాకు రిలీజ్ చేసినారు కదా. సో ఓకే, మాకు మొన్న రిలీజ్ అయింది. సో అంటే ఏంటంటే మీరు ఇప్పుడు మనిషా కాదని సో ఎలా చేస్తారంటే, ఫోటోలు కానీ వీడియోస్, ఫ్రీ రికార్డెడ్ వీడియోస్ వేరే వాళ్ళు ఎవరితో ఉంటాయి. సో అలా రికార్డెడ్ వీడియోస్ చేసి మీరు అప్లోడ్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, సో అది చేసినా కూడా కాకుండా ఇది లైవ్నెస్ వెరిఫికేషన్ సిస్టమ్ తీసుకొచ్చినారనమాట. ఓకే, ఇది నెక్స్ట్ స్థానికంగానే ఫేషియల్ డేటా ప్రాసెసింగ్. ఇది ఫోటోలు లేదా ముఖం తాలూకు చిత్రాలు ఎక్కడ సాఫ్ట్వేర్కు పంపబడవు. యజమానుల మొబైల్ ఫోన్లోనే ఒక ఫేషియల్ ల్యాండ్ మార్క్ని కొలిచి ఒక నంబర్ కోడ్ మాత్రమే తయారు చేయబడుతుంది. అంటే ఇదేంటంటే మీ ఫోటో లైవ్నెస్ కూడా ఉంటుంది కదా. సో అదైతే ఎక్కడ సాఫ్ట్వేర్ అయితే స్టోర్ చేసుకోదు. అది ఎక్కడ స్టోర్ చేసుకుంటుంది అంటే మన ఫోన్లోనే ఒక ఫేషియల్ ల్యాండ్ మార్క్తో, అంటే ఒక కోడ్, ఇప్పుడు ఎలాగైతే నంబర్ కోడ్ ద్వారా అవుతుంది, దాన్ని డీకోడ్ చేసేందుకు అవ్వదు. ఓకే, సో అలాగా చేయబడుతుంది అనమాట. నెక్స్ట్ క్రిప్టోగ్రాఫిక్ హ్యాష్ మరియు ప్రైవసీ భద్రత. ఆ కోడ్ వెంటనే ఎప్పటికీ మార్చలేని క్రిప్టోగ్రాఫిక్ హ్యాష్గా మారుతుంది. అసలు బయోమెట్రిక్ డేటా ఎక్కడా స్టోర్ అవ్వదు, దాని వెనక మళ్ళీ ఫేస్లో మార్చలేము, కాబట్టి ఇది పూర్తిగా సురక్షితం. అంటే అది ఎప్పుడు ఒక కోడ్ లాగే ఉంటుంది, దాన్ని ఫేస్గా మార్చడానికి అవ్వదు, ఆ కోడ్ని డీకోడ్ చేసేందుకు అవ్వదు. అది మీ ఫేస్ వెరిఫికేషన్ చేసుకున్న తక్షణం ఒక కోడ్గా మారిపోతుంది. ఆ కోడ్గా మారిన తక్షణం ఇంకా మీరు దాన్ని డీకోడ్ చేసేందుకు అవ్వదు. అది మళ్ళీ ఫేషియల్ ఇప్పుడు ఎలాగైతే లైవ్నెస్ కెమెరా ఉంటుందో సో అలాగైతే రాదు, ఒకేసారి వచ్చేది అది. ఓకే, నెక్స్ట్ మైనెట్ మైగ్రేషన్ మరియు ఫిజియో మెకానిజం. అంటే మైనింగ్ చేసుకున్నప్పుడు బయోమెట్రిక్ అవసరం లేదు, కేవలం టోకన్లు మైనెట్గా మార్చేటప్పటికి మాత్రం ఇది అవసరం. వయసు మళ్ళటం, జుట్టు కట్ చేసుకోవడం లేదా బరువు తగ్గడం లాంటి సహజ మార్పులు జరిగిన ఫిజియో టెక్నాలజీ ద్వారా సిస్టమ్ దీన్ని సరిగ్గా గుర్తిస్తుంది. ఓకే, సో ఇది ఇప్పుడు ఏంటంటే ఫిజియో బయోమెట్రిక్ హ్యాష్ అనేది ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే, ఇది ఎప్పుడైతే కాయిన్లు మైగ్రేట్ అవుతాయో సో అప్పుడు యూజ్ అవుతుంది అనమాట. ఓకే, మీరు రియల్ మనిషా కదని చెక్ చేసేటప్పుడు. అలాగే ఇప్పుడు మీరు కాయిన్లు మైన్ చేసేటప్పుడు ఏం అవసరం లేదు. ఓకే, ఫిజియో బయోమెట్రిక్ అనేది అవసరం లేదు ఇప్పుడు కాయిన్లు చేస్తున్నప్పుడు. అలాగే మీరు ఇప్పుడు మనిషి అనేది ఒకే వెయిట్, ఒకే హైట్,
కండ్లు కానీ అలాగే మీ జుట్టు కానీ హెయిర్ తగ్గుతుంది కదా. సో అటువంటి మళ్ళీ మీరు వెయిట్ ఎక్కుతారు తగ్గుతారు. సో అవన్నీ తగ్గినప్పటికి కూడా మీరు అదే మనిషిని తెలుసుకోవచ్చు అనమాట. ఎలా అంటే ఆ ఫిజియో బయోమెట్రిక్ ఉంటుంది. సో ఆ ఐని ఇంకా తెలుసుకోవచ్చు అనమాట. ఓకే, సో అదనమాట సిస్టమ్ దాన్ని గుర్తిస్తుంది. మళ్ళీ ఐడెంటిటీ మరియు వాలెట్ వేరు చేయడం యజమానులు యొక్క ట్రస్ట్ స్కోర్ మరియు ఐడెంటిటీ ప్యారలాక్స్ అకౌంట్తో ఉంటాయి. టోకెన్లు మాత్రం వాలెట్లో ఉంటాయి. ఒకవేళ వాలెట్ హ్యాక్ అయితే యజమానులు తన అకౌంట్ ద్వారా కొత్త వాలెట్ను లింక్ చేసుకోవచ్చు. దీనివల్ల కష్టపడి సంపాదించిన ట్రస్ట్ స్కోర్ మరియు రివార్డ్ ఎప్పటికీ సురక్షితంగా ఉంటుంది. అంటే ఏంటంటే మీకు ట్రస్ట్ స్కోర్ మళ్ళీ వాలెట్ సపరేట్గా యాప్లోనే ఉంటాయి అన్నమాట. అలాగే ఉంటాయి, దాన్ని ఎక్కడికి పోవు. మళ్ళీ మీరు ఏంటంటే వాలెట్ ఎప్పటికైనా కానీ హ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. ఓకే, ఆ వాలెట్ మ్యాక్సిమం హ్యాక్ అవ్వదు. హ్యాక్ అయినా కూడా మీరు వాలెట్ మాత్రం హ్యాక్ అవుతుంది కానీ ట్రస్ట్ స్కోర్ అలాగే టోకన్లు మాత్రం హ్యాక్ కాదని ఇక్కడ ఇచ్చినారనమాట. సో అంతే మావా. సో మీకు ఏదైనా అర్థంగా ఉంటే కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది మన కొత్త ఛానల్ అనమాట. సో ఇలాగే మీకు మరిన్ని వీడియోస్తో మీ ముందుకుంటా. సో బాయ్. అలాగే ఎవరైతే ఇంకా ప్యారలాక్స్ నెట్వర్క్ యాప్ డౌన్లోడ్ చేసుకోలేదో డౌన్లోడ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చింట. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా బాయ్.